చాలామందికి ఏమో వాక్యం వినడానికి ఇష్టం ఉండదు. అంటే ఏం పోగొట్టుకున్నారు తెలుసా? వాళ్ళు సాత్వికాన్ని సాత్వికం లేనివాడు వాక్యం వింటాడు. అందుకని సాత్వికంతో వింటాడంటే ఎవరు ఏం చెప్పినా సాత్వికం కలిగినటువంటి వాడు వింటారు. ఈ వ్యాధి ఎవరిలో ఎక్కువ ఉంటుందో తెలుసా? బోధకుల్లో ఎక్కువ ఉంటుంది. ఎవరిలో ఉంటుందమ్మా? ఈ తెగులు ఎవరికంటే బోధకులు. విశ్వాసులు అందరూ విన్నవాళ్ళే, కానీ బోధకులు ఒకరు చెప్తే ఒకరు వినరు. కాబట్టి సరిచేసుకోవాలి ఇవి కూడా. అందుకనే సాత్వికముతో ప్రియులారా మనము వాటిని మనము అంగీకరించాలి. అలా విన్నప్పుడు ఏమండి, అలా మనం సంపాదించుకున్నప్పుడు ఆమె ఏం చేసిందంటే తన చెలికత్తెలందరినీ కూడా పోగు చేసింది కదా. వాళ్ళందరితో ఏం చేస్తుంది? ఇప్పుడు సంతోషిస్తుంది. పోగొట్టుకున్నది దొరికితే నువ్వేం చేయాలి తెలుసా? నీ చెలికత్తెలను అందరిని తీసుకొచ్చి బిర్యానీ, మటన్ బిర్యానీ పార్టీ ఇమ్మని కదా. అక్కడ ఎవరో చెలికత్తెలు అంటే చెప్పాలి, సంఘం. నువ్వు పోగొట్టుకున్న భక్తి, నీ పోగొట్టుకున్న సహోదర ప్రేమ, నువ్వు పోగొట్టుకున్నటువంటి సహనం, నువ్వు ఏదైతే నీ జీవితంలోంచి నువ్వు పోగొట్టుకున్నావో ఆ పోగొట్టుకున్నది దొరికి క్రమమైనటువంటి విశ్వాసంలోనికి నువ్వు వెళ్ళినప్పుడు, అబ్బా దేవుడు, ఒకప్పుడు నేను లోకంలో ఉండి ఈర్ష్య కలిగి, ఏమండి దుర్గుణము కలిగి, సహనము లేక, భక్తి లేక, ప్రేమ లేక ఉన్నటువంటి నాకు వాక్యం అనేటువంటి దీపము వెలుగులో ప్రియులరా, ఇదిగో నేను పోగొట్టుకున్న మరలా నాకు దొరికినాయి. నేను కొన్ని నేను పోగొట్టుకున్నాను, వెతుకుతున్నాను ప్రియులరా. నాలో కూడా ఇంకా ఏదో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అది మీకు నేను చెప్పవలసిన పని నాకు లేదు. నాకు సహోదర ప్రేమ కాయిన్ పడిపోయిందో, దుర్గుణం ఉందో, సద్గుణం ఉందో, ఏదైతే ఉందో అది నాకు తెలుసు. ఎందుకంటే వాక్యాన్ని బట్టి నన్ను పరిశీలించుకుంటున్నప్పుడు, ఈ చెప్తున్నటువంటి వాక్యమే నన్ను గద్దిస్తున్నప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ప్రియులరా, ఇదిగో నేను ఇది దొరికేంత వరకు కూడా నేను దేవుణ్ణి అడుగుతున్నాను. ఈరోజు నేను కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు, దేవా ఈ వాక్యం నేను చెప్తున్నాను, నేను పాడేసుకున్నవి కూడా నాకు దొరకడానికి కృప చూపించు.